ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల పేర్లు మారుతుంటాయి. మనకు ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో అయితే ఇందిరమ్మ, రాజీవ్ ప్రధానికి పేర్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు ఇవి. అదే చంద్రబాబు నాయుడు వచ్చాక ఎన్టీఆర్ వైద్య సేవ, అలాగే ఎన్టీఆర్ హౌసింగు అట్లాగా. అదే జగన్ వచ్చాక జగనన్న ఇళ్ళు ఈ టైప్లోకి, అట్లాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇట్లాగా మారింది. అట్లాగే అన్న క్యాంటీన్, అమ్మ క్యాంటీన్లు ఏదైతే తమిళనాడులో సక్సెస్ అయినాయో దాన్ని అన్నపూర్ణ క్యాంటీన్ అని తెలంగాణలో పెట్టారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా దాని పేరు మార్చలేదు. మరి రేపు మాపు ఇందిరమ్మ పేరు పెడతారేమో తెలియదు. వాళ్ళు అన్నపూర్ణ అని ఏది కేసీఆర్ పేరు ఏం పెట్టుకోకుండా చక్కగానే పెట్టారు. ఆంధ్రాలో ఎన్టీఆర్ క్యాంటీన్ ఏది అన్న క్యాంటీన్లు అని పెట్టారు, దాన్ని ఇక్కడ తీసేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇట్లాంటిదే అన్నపూర్ణ క్యాంటీన్లని రాజస్థాన్లో గతంలో వసుంధర రాజే సర్కార్ బీజేపీ సర్కార్ ఉన్నప్పుడు పెడితే వాటిని పేరు మార్చి ఇందిరాగాంధీ అన్నటువంటి పేరు అప్పట్లో పెడితే ఇందిరా రసోయి యోజన అని 8 రూపాయలకు భోజనం అక్కడ, దాన్ని ఇప్పుడు మార్చి మళ్ళీ అన్నపూర్ణ రసోయి యోజన అని పేరు మార్చింది బీజేపీ గవర్నమెంట్.